హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు డైరెక్టర్ మల్లిక్ గారు, అలాగే హీరో సందీప్ కిషన్ ఉన్నారు. మనం ఈరోజు మాట్లాడబోతున్న సబ్జెక్ట్ సూపర్ సుబ్బు. దీనికి సంబంధించి టీజర్ ట్రైలర్ చూసారా? చూస్తే డెఫినెట్గా చూడండి, చూడకపోతే మిస్ అయితే. సో ఇది ఒక సబ్జెక్ట్, దాన్ని ఎలా చెప్పాలి అంటే, అలాంటి సబ్జెక్ట్స్ని అందరూ డీల్ చేయలేరు. చేసినా కూడా తర్వాత సినిమా రిలీజ్కి వచ్చినప్పుడు, లేకపోతే ఇలాంటి సిరీస్ రిలీజ్కి వచ్చినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారా, కలిసి చూడగలుగుతామా అని ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. దానికి వాళ్ళ దగ్గర డెఫినెట్గా ఆన్సర్ ఉంటుంది కదా, ఆ ఆన్సర్సే విందాం ఇప్పుడు. హాయ్ అండి మల్లిక్ గారు. హాయ్ సందీప్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? చాలా బిజీ ఉన్నారు కదా ఇప్పుడు మీరు. కొంచెం చాలా హెక్టిక్ పరిగెడుతుందండి. మధ్యలో కానీ మీ సినిమా రిలీజ్కి మాత్రం గ్యాప్లు గట్టిగానే కనిపిస్తున్నాయి. అది షూటింగ్ వీళ్ళని అడగాలండి. షూటింగ్ మేము పోయిన మార్చ్కే ఫినిష్ చేసాం. లాస్ట్ ఇయర్ ద 2 things I shot for was one this, ఇంకోటి ఏమో సిగ్మా ఆఫ్ కోర్స్ ఎలక్షన్స్ ఇవన్నీ కాబట్టి, అండ్ మాది నెట్ఫ్లిక్స్ టైం. బట్ ఈ ఇయర్ ఐ థింక్ ఐ హావ్ a bunch of releases. బట్ అటెంప్ట్ కొంచెం బెటర్గా ప్లాన్ చేయాలని ఉంది. అంటే షూట్ టు రిలీజ్ టైంకి చేయాలి అనే ఉద్దేశం ఉంది. ట్రై చేస్తున్నాం, బట్ కొంచెం అది ఇంకా బెటర్ ప్లానింగ్ కావాలి. రైట్. సో మల్లిక్ గారు, ఇలాంటి సబ్జెక్ట్స్ డీల్ చేయడానికి మీకు చాలా ఎలా అనాలంటే ఛాలెంజింగ్, ఎవరు చేయనే నేను చేస్తాను, ఇదేనా మీ మోటో? నాకు ఇష్టమేనండి ఛాలెంజింగ్ సబ్జెక్ట్స్ డీల్ చేయ. ఇదనే కాదు, నాట్ జస్ట్ అబౌట్ సుబ్బు, బట్ అదర్వైజ్ ఆల్సో ఏదైనా ఒక ఛాలెంజింగ్గా రాయగలిగితే, దాన్ని అచీవ్ చేయగలిగితే వచ్చే యాజ్ అ రైటర్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, వెరీ హ్యాపీ. అది ఈ పర్టికులర్ షో సూపర్ సుబ్బులో అచీవ్ చేయగలిగాను అనుకుంటున్నా. సో అది మీరు 2nd జూలై చూస్తారు మీరు. సందీప్ గారు, ఈ సబ్జెక్టు చెప్పేటప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అనిపించిన వియర్డ్ థింగ్స్, అయ్యో నేను ఇది చెయ్యాలా అని అనిపించినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాను, నాకే వేడిగా ఉంది నేను ఎలా హ్యాండిల్ చేస్తాను అనిపించినది ఏమన్నా ఉన్నాయా? టు బి వెరీ ఆనెస్ట్ అండి, ఈ షో కోసం ఇంటర్వ్యూలు మొదలుపెట్టిన దగ్గర నుంచే ఓహో ఇలాంటి వేడి ఏమైనా దీంట్లో ఉండొచ్చా అని డౌటే వచ్చింది. ఎందుకంటే కథ విన్నప్పుడు కానీ షూట్ చేసినప్పుడు కానీ ఎక్కడ ఏది నాకు ఏమాత్రం కూడా ఇబ్బట్టుగా అనిపించలేదు. ఒక బూతు పదం కూడా షోలో లేదు. విజువల్గా మామూలు వెబ్ షోస్ అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ రొమాంటిక్ ఇంటిమసీ ఉంటుంది, అలాంటిది దీంట్లో ఏమీ లేదు. ఇది ఇంచుమించుగా ఒక తెలుగు సినిమాని వెబ్ షో ఫార్మాట్లో తీసినట్టే చేశారు. అండ్ దిస్ ఇస్ వెరీ క్లీన్ షో. మనం నేను ఈ కథ విన్నప్పుడు ఇప్పటికీ నాకు ఈ కథ అర్థమైంది ఏంటంటే, మంచిగా ఒక మంచోడు, ఒక పద్ధతైన కుటుంబంలో పెరిగినోడు, నాన్నంటే చాలా భయం ఉన్నోడు ఒక చాలా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో పడిపోతాడు, ఇంటికి తెలియకుండా ఈ పనిని ఎలా సాధించుకుని బయటకు వస్తాడు అనేదే సూపర్ సుబ్బు లైన్. ఒక రకం చూస్తే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కూడా అదే లైన్. అక్కడ ఏంటంటే ట్రైన్లో ఎలా ఉంటుంది, ఇక్కడ ఇటు ఊరికి వెళ్ళి సెక్స్ ఎడ్యుకేషన్ ఎలా నేర్పించి వస్తాడు అని ఉంటుంది. సో ఎక్కడ కూడా మీకు ఈ షోలోని నేను చేసేటప్పుడు కూడా ఎప్పుడు నాకు పెద్ద ఏమీ అలా ఫీల్ అయ్యే సిచ్యువేషనే రాలా. సో నాకు యాక్చువల్లీ ఇంటర్వ్యూస్లో చాలామంది ప్రశ్న అడుగుతుంటేనే అవును కదా బాబా ఏమన్నా నాకు తెలియకుండా ఏమైనా వెళ్ళిందా లేదా అవునా ఉందా అని వచ్చింది తప్ప, ఎందుకంటే మేము చెప్పే విషయాలు కూడా అలాంటివి ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డు గెలిచిన భగవంత్ కేసరి లాంటి సినిమాలో బాలకృష్ణ గారు వచ్చి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తారు కదా, అది సెక్స్ ఎడ్యుకేషన్లో భాగమే, రైట్? సో అది కూడా మా షోలో ఉంది. సో వీ డెల్ట్ విత్ థింగ్స్ ఇన్ అ వెరీ 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 ఈ పర్పసే ఎవరైతే అందరికీ అర్థం అవ్వాలో అలాంటి ఫ్యాషన్లోనే ఉంది. బట్ ప్రైమరీలీ దిస్ ఈజ్ అ కమింగ్ ఆఫ్ ఏజ్ కామెడీ షో. అందులో మేము చెప్పే విషయం ఇది తప్ప. సో యా, ఓకే. సో ఇది అంటే ఏంటి, మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ చేయాలి, ఈ సబ్జెక్ట్ నేను ఇప్పుడు చెప్దాం అని ఎందుకు అనిపించింది మీకు? ఇప్పుడు చెప్దాం కాదండి, ఇది ఈ కథ నా దగ్గర చాలా ఏళ్ళుగా ఉండింది. దీన్ని అసలు ఎప్పుడు చెప్తాం, ఏ ఫార్మేట్లో చెప్దాం, ఎందుకంటే కథ పెద్దది కదా, థియేట్రికల్ చేద్దామా లేకపోతే సిరీస్ చేద్దామా అన్న ఆలోచనలో అప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళకి నరేట్ చేసినప్పుడు దే రియలీ లవ్ ద సబ్జెక్ట్. స్కోప్ చూడగలిగారు వాళ్ళు, ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇన్ని ఆర్క్స్ ఉన్నాయి, ఇంత పెద్ద కథ కదా, దీన్ని చాలా ఓపెన్గా చెప్దాము అన్న ఉద్దేశంలో వీ స్టార్టెడ్. అండ్ టైమింగ్ బాగా కుదిరింది, బికాజ్ ఇట్ ఈస్ డ్యూ ఆల్సో దట్ వీ స్పోక్ అబౌట్ దీస్ ఆక్వర్డ్ థింగ్స్ ఇన్ అ వే వేర్ హ్యూమరస్గా చెప్తూనే వీటిని అర్థమయ్యేటట్టు చెప్పడం అన్నది ఛాలెంజింగ్తో పాటు ఇట్ ఈస్ నెసెసరీ ఫస్ట్లీ. యా, ఈ షోలో ఒక డైలాగ్ ఫేవరెట్ డైలాగ్, చెప్పినప్పుడు భలే ఫీల్ అయ్యా, మళ్ళీ డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా ఫీల్ అయ్యా. మనిషి పుట్టుకకి జన్మస్థానమైన ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి సిగ్గెందుకమ్మా ఇస్ ద లైన్. సో నేను చెప్పేది ఇలాంటి లైన్స్ ఉన్న షోని ఆ పర్స్పెక్టివ్లో చూడడమే నాకు రాలా.
కదా, బికాజ్ మా ఇంటెంటో మేము దాంట్లో చెప్పిందే కంప్లీట్లీ వేరే ఉంది. మేము ఎక్కడా కూడా ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనే విషయాన్ని సెన్సేషనలైజ్ చేయడానికి ట్రై చేయలే పబ్లిసిటీ కోసం. అట్ ద సేమ్ టైం విజువల్ టిటిలేషన్ అంటారు కదా, అలాంటివి కూడా ఈ షోలో పెట్టాల. సో నాకు ఎక్కడో మనోడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడల్లా ఓ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంకా సర్ప్రైజింగ్లీ ఈ షో షూట్ చేయడానికి మేము హైదరాబాద్ నుంచి 1.5 గంట దూరంలో ఒక ఊర్లోనే చేసాం, చిన్న ఊర్లో, ఒక విలేజ్లో. అక్కడ ఆ ఊర్లోనే చాలా చోట్ల మేము ఏమేమైతే మాకీపూర్ అనే ఒక ఇమాజినరీ ఊర్లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నామో చాలా విషయాలు చేరలేదు, వాళ్ళకే తెలియదు. అంటే మేము ఏమైతే చిన్న చిన్న విషయాలు ఏమైతే చెప్తున్నామో అక్కడ ఉండే లేడీస్కో, అక్కడ ఉండే జనాలకు ఆ విషయాలు తెలియదు. అంటే ఇది బాగా దూరం కూడా కాదు, మనం బతికే హైదరాబాద్ సిటీ నుంచి 1.5-2 గంటల దూరంలో ఉండే ఊరు. మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మీరు ఒకవేళ సెపరేట్గా ఒక మాక్ డ్రిల్ చేయడానికన్నా సింగిల్గా వెళ్ళి మీరు ఎక్కడన్నా చేయడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనుకుంటున్నారు? మళ్ళీ చెప్పండి. మీ క్యారెక్టర్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒక ఊరికి వెళ్తారు, విలేజ్కి వెళ్తారు, మీరు ఒక్కలే, అంటే ఇలా టీంతో వెళ్ళడం కాదు, మీరు నిజంగానే ఒక మాక్ డీల్ చేయడానికి సెపరేట్గా వెళ్ళారే అనుకోండి, ఎలా డీల్ చేస్తారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అక్కడ అంటున్నారు? అది ఎగ్జాక్ట్లీ అదే ఇది అదే కదా. అంటే అసలు ఏ విషయం గురించి అయితే కార్ నడపడమే రానోడు ఒక ఊరికి వెళ్ళి కార్ డ్రైవింగ్ అందరికీ నేర్పించాలంటే ఎలా ఉంటుంది అనేదే సూపర్ సుబ్బు కదా. సో మీరు ఏమైతే ప్రశ్న అడిగారో ఎగ్జాక్ట్గా అదే సూపర్ సుబ్బు ప్లాట్. సో అక్కడ డిఫరెన్స్ ఏంటంటే సందీప్ కిషన్కి అనేవాడు ఒక యాక్టరు, కొంచెం నోన్ పర్సన్ ఊరికి వెళ్తాడు. ఇక్కడ సుబ్బు అనేవాడు చాలా కష్టాల్లో వాడి ఇంటిలోనే మర్యాద లేకుండా బతికే ఒక ఊరికి వెళ్ళి ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ని ఒక అన్ఎక్స్పెక్టెడ్ గై ఎలా ఓవర్కమ్ చేసుకుని గెలిచి బయటకు వస్తాడు అనేది సుబ్బుగా ఎలా మారుతాడు, అదే సూపర్ సుబ్బు కదా. ఓకే, ఫైనల్లీ ఇవి 7 ఎపిసోడ్స్ అన్నా, మరి 7 ఎపిసోడ్స్ తర్వాత నేను అడిగాను తర్వాత ఉంటుందా నెక్స్ట్ సిరీస్ అని, దానికి ఆన్సర్ ఏంటి? రాయటం అంటే వి రోట్ ఇట్ ఇన్ అ ఫార్మాట్ వేర్ ఇట్స్ ఓపెన్ ఎండెడ్, క్లోజ్, అంతా ఒక మిక్స్డ్ బ్యాగేజ్ లాగా ఉంటుందండి క్లైమాక్స్. మీకు డిపెండింగ్ ఆన్ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు దాని మీద వీల్ ప్లాన్ సంథింగ్. అంటే దీని మీద ఇంకా ఉందా చెప్పడానికి? ఉందండి, చాలా ఉందండి. అసలు కీపింగ్ అసైడ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇవి అయ్యేసరికి టైం పడుతుంది కదా, ఇప్పుడే ఎందుకది ముందే చెప్దాం అనేసి తప్ప, లేదంటే వాళ్ళ పరంగా కానీ మనోడు రైటింగ్ పరంగా కానీ ఇట్స్ ఆల్మోస్ట్ డన్. వీ హావ్ టు ఫిగర్ అవుట్ వెన్ విల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్ పాసిబుల్ తప్ప. అదర్వైజ్ ఇవాళ రోజు నెట్ఫ్లిక్స్ ఇస్ వెరీ హ్యాపీ విత్ షో. రిలీజ్ రోజు కూడా అదే మాట వచ్చిందంటే మాకు ఆనందం. సో మీది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్, నాకు మీ క్యారెక్టర్ అది బాగా ఇష్టం. అంటే బేసికల్లీ ఆ సిరీస్ నచ్చింది, దాంతోపాటు మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అన్నీ నచ్చుతాయి ఎలా డెఫినెట్గా. సో మీకు ఈ మధ్య కాలంలో సిరీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బాగా ఇంపాక్ట్ చేసింది ఏది అంటే ఏది చెప్తారు? సినిమాలు అంటారా? సినిమా సిరీస్ ఏదైనా. అబ్సెషన్ సినిమా, బ్లాస్ట్ అనే సినిమా వచ్చింది, ఈ రెండు నాకు చాలా నచ్చినాయి. ఓకే, ఐ రియలీ ఎంజాయ్డ్ ది ఫిల్మ్స్. సో బ్లాస్ట్ బట్ ఈ రెండు నేను రీసెంట్ గా చూసినట్లు. ఓకే, అబ్సెషన్ చాలా మంది చెప్పడం విన్నాను, చాలా బాగుంది. అంటే సినిమా ఎంత బాగుంటుంది దాటి ఆ తెలివి, ఆ సినిమా తీసేటప్పుడు ఉండే తెలివి చాలా బాగుంటుంది. బ్లాస్ట్ అనే సినిమా నాకు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు చాలా ఆయన సినిమాలు చూసి ఎంజాయ్ చేశాను. ఆయన మళ్ళీ థియేటర్లో సెలబ్రేట్ చేస్తుంటే భయంకరంగా ఎంజాయ్ చేశాను. అందులో చేసిన ప్రీతి ముకుందన్ కానీ అభిరామి గారు కానీ కూడా సూపర్గా చేశారు. These are 2 films I really enjoyed in the theatre in the recent past. So మీరు బేసిక్గా ఎక్కడ ఉంటున్నారు? నేను ఈ లాస్ట్ సంవత్సరం నుంచి ఎక్కడ ఉంటాను నాకే తెలియదు. నిజంగానే నేను చెప్తున్నా, అప్పుడప్పుడు లేచి నేను ఎక్కడున్నాను ఒక 10 సెకండ్ ఆలోచించి ఓకే ఈ ఊర్లో ఉన్నాను, ఏం చేస్తున్నాను, కరెక్ట్ ఈ పనిలో ఉన్నాను అనుకుని లేచి. ఐఎమ్ నాట్ కిడింగ్. మొన్న లిటరలీ పవర్పేట షూటింగ్ అప్పుడు వి వర్ షూటింగ్ డే అండ్ నైట్ ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో. మధ్యలో 1 గంట గ్యాప్ ఉంటే పడుకున్నా, లేచి నేను ఒక 10 సెకండ్స్ ఆలోచిస్తున్నాను నేను ఎక్కడున్నా అనుకుని. షూటింగ్లో ఉన్నా, వ్యాన్లో ఉన్నా, ఏ షూటింగ్ పవర్పేట, ఓకే ఇలాగా వెళ్తుందన్నమాట. లాస్ట్ 1.5 years బీన్ వెరీ హెక్టిక్ దట్ వే. ఓకే, సో అది ప్రైమరీ హైదరాబాద్ అండి. పని కోసం చెన్నైకి వెళ్తా, ఖాళీగా ఉంటే బాంబేకి వెళ్తా, అంతే తప్ప. ఓకే, పవర్పేట అలా ఆ క్యారెక్టర్ చూస్తే మీది నిజంగా అంత వైలెంట్గా ఒక పర్సన్ ఉండి థియేటర్స్ మీరే హీరోలు, అసలు మీకు అలాంటి సిచ్యువేషన్లో అంటే నిజంగా వైలెంట్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్యకాలం. అంత చేశారా లేదా పక్కన పెడితే, అలాంటి క్యారెక్టర్ అంటే జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి కదా. అంటే ఓ హీరో అంత విధ్వంసం చేస్తారా? బేసిక్లీ ఆ క్యారెక్టర్ అంత విధ్వంసం చేస్తుందండి. ఆ క్యారెక్టర్ని మనం హీరోలో ఎందుకు చూస్తాం అనేదే పవర్పేట కదా.
అండ్ ఆ క్యారెక్టర్ ఎందుకు చేస్తుందంటే అది చిరంజీవి గారి ఫ్యాన్ కాబట్టి ఒక గొడవ జరుగుతుంది కాబట్టి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మీరు సినిమా చూసినప్పుడు అది చాలా రియలిస్టిక్ ఉంటుందండి ఓకే. కదా. అండ్ హీరో అన్నప్పుడు కొంచెం గ్రే ఉండాలండి. అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఇంతపై నేను చెప్పకూడదు, టూ సూన్, మీరు చూడండి, ఓకే. యూ విల్ లైక్ ద ఫిల్మ్ లాట్. Okay. ఇట్స్ వెరీ అంబిషియస్ సర్ప్రైజింగ్ ఫిల్మ్. రైట్. మల్లిక్ గారు, ఒక ఏదైనా సినిమాకి లేకపోతే ఇలా ఏదైనా సిరీస్కి కానీ ఎవ్రీ 10 minutesకి 15 minutesకి హుక్ పాయింట్ గురించి మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నారు. ఒక డైరెక్టర్గా ఈ మధ్య కాలంలో అయితే ధురంధర్ 1, 2 పెద్ద హిట్స్ అయ్యాయి, మనకి చూసారా? చూసాను. ఓకే. అయితే మీకు అందులో కూడా ఇలాంటి ఫార్మాట్ ఒకటి, అంటే ఎవ్రీ 10-15 minutesకి అలాగా ప్రేక్షకుని కూర్చోబెట్టేలాగా అలాంటి హుక్ పాయింట్స్, ఈ అబ్జర్వేషన్ ఉందా మీకు? అది మనం దురంధరనే కాదండి, నార్మల్గా మనం సిరీస్ ఫార్మాట్ రాస్తున్నప్పుడు నార్మల్గా ఈ ఎపిసోడ్ బ్యాంగ్స్ అని కానీ లేకపోతే హుక్స్ అన్నది ఇట్ ఈస్ అ ఫార్మాట్. అది మనం రాస్తున్నప్పుడే వీ షుడ్ కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్ అండ్ వీ షుడ్ రైట్. సో దానికి రైటింగే అసలు వేరేగా చేయాలండి. దట్స్ డిఫరెంట్, కంపారిటివ్లీ అ వెరీ డిఫరెంట్ ఫార్మాట్ టు రైట్. అంటే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకి మరో కొన్ని హిట్స్ గురించి మాట్లాడుకుంటే బాహుబలిలో, RRR ఇలాంటివి, వాటిలో కూడా ఈ హుక్ పాయింట్స్ ఉన్నాయా? అంటే ఒక ప్రేక్షకుడిగా అయితే మేము అంత అబ్జర్వ్ చేయం, యాజ్ అ డైరెక్టర్ మీరు అబ్జర్వ్ చేశారా? ఉంటాయండి. అంటే మీకు దాన్ని యాక్ట్స్ వైజ్గా డివైడ్ చేస్తారు సినిమా అనేసరికి. అండ్ ఏదో ఒక పాయింట్లో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చి ఒక హీరో ఒక చోటుకి వెళ్ళటం, ఏదో మీరు బాహుబలి గురించి మాట్లాడతారు కాబట్టి ఎప్పుడైతే తను మహిష్మతి రాజ్యంలోకి ఎంటర్ అయ్యారో ఇట్స్ బేసిక్లీ ఫస్ట్ యాక్ట్ అయిపోయినట్టు, సెకండ్ యాక్ట్లోకి వెళ్ళినట్టు. దానికి మళ్ళీ మనకి ఎలాగో 30 minutesలో ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ అంటూ ఒకటి ఉంటుంది, మనం చూస్తాను ఎలా అయితే మహిష్మతి రాజ్యంలోకి వెళ్ళాడు. సో ఇలా దిస్ ఈజ్ అ ఫార్మాట్ దట్ మనం ఫెమిలియర్ అండి బాగానే. సో దీన్ని సిరీస్కి రాసినప్పుడు చిన్న ట్వీక్స్ చేసి వీ రైట్ ఇట్ అడాప్టింగ్ టు ద స్టోరీ. దాన్ని కూడా ఒక స్టార్ట్ మిడిల్ ఎండ్ లాగా ఒక ప్రతి ఎపిసోడ్ని రాస్తామండి. అది దట్ ఈస్ ద మెథడ్ దట్ ఐ ఫాలో రాస్తున్నప్పుడు. సో చాలా బాగా వచ్చినాయి, ప్రతి హుక్, ప్రతి బ్యాంగ్, వాట్ ఎవర్ వి కాల్ ఇట్, చాలా బాగా అయింది. ఇట్ ఇమీడియట్లీ టేక్స్ యూ టు ద నెక్స్ట్ ఎపిసోడ్. మీరు కూర్చుంటే నాకు తెలిసి బింజ్ వాచ్లో 7 episodes ఒకేసారి చూసేయాలన్నంత ఇంట్రెస్టింగ్గా రాసుకున్నామండి రైటింగ్ లెవెల్లోనే. ఇప్పుడు 7 ఒకటేసారి రిలీజ్ అవుతుంది. అంతేనండి. 7 episodes at one go. ఓకే. మీకు గుర్తుండి అలాగా బింజ్ వాచ్ చేసింది ఒక సిరీస్ అంటే ఏదేది? నేను అప్పుడప్పుడు నేను చూసే అన్ని కొంచెం బింజ్ వాచ్ కన్సిస్టెంట్, నాకు నచ్చితే బింజ్ వాచ్ చేస్తానండి. రీసెంట్ పాస్ట్లో ఇట్ వాజ్ ఎ గిల్టీ ప్లెజర్, ఐ థింక్ ఇట్ వాస్ కాల్డ్ దేశీ బ్లింగ్. ఫనీ షో అది. అమ్మో, తెలియకుండా అది ఎప్పుడు స్టార్ట్ చేసాం ఎప్పుడు ఫినిష్ చేసాం తెలియలేదు, అలా వెళ్ళింది. సో యా, దాట్ వాజ్ వన్ షో ఐ రియలీ లైక్. తెలుగులో పేరు చెప్పకూడదు, తెలుగులో ఒక షో ఉండిందండి, అవి కొన్ని నేను 1-2 shows నాకు చాలా నచ్చినాయి. దే వర్ ఆల్సో ఆల్ బింజ్ వాచ్ షోస్ ఫర్ మీ. షోస్ చెప్పొచ్చు. షోస్ పేరు ఒకటి ప్రవీణ్ చేశారండి, ప్రవీణ్ సతారు డైరెక్టెడ్ విత్ తమన్నా, అదొకటి నేను బాగా లైక్ చేశాను. ఇంకోటి వాజ్ ఆల్సో కంప్లీట్ బంచ్ ఆఫ్ న్యూ కమర్స్ చేశారు, అది అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫ్రెండ్ ప్రొడ్యూస్ చేశాడు, మహి అని. అదే దీంట్లో ఉంటుంది. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. వాళ్ళ పేరు సెకండ్ గుర్తురాట్లా, గుర్తించుకొని సార్ చెప్తానండి. ఐ రియలీ లైక్. ఓకే. ఓకే. మీరు ఎప్పుడు మీ ఫిజిక్ ఇది ఎంత ఫిట్ ఉండేదో ఇదంతా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క సినిమాలన్నీ ఇంత మీ స్కెడ్యూల్ మీకే తెలియకుండా అంత హెక్టిక్గా ఉంది కదా, ఎలా మేనేజ్ అవుతుంది? అది అలా ఉంది కాబట్టి మేనేజ్ చేయాల్సి వస్తుందండి. బ్రేక్ వచ్చింది అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ నాకు అక్టోబర్ నుంచి మార్చ్ వరకు బ్రేకే ఉండింది. నేను కాన్షియస్గానే ఒక 5 నెలలు ఆఫ్ తీసుకున్నాను. మరీ టైట్ అయిపోతుంది, బ్యాక్ టు బ్యాక్ రన్ చేస్తున్నాను, కొంచెం బ్రీదర్ కావాలి అని ఐ టుక్ అ బ్రేక్ అండ్ ఐ అగైన్ స్టార్టెడ్ ఆఫ్. ఇన్ఫ్యాక్ట్ అప్పుడే లావెక్కా. సో మళ్ళీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ టు వన్. బట్ మనకి వర్క్ కోసం పని చేసినప్పుడు అది పెద్ద కష్టంగా తెలియదు. ఖాళీ ఉన్న రోజు అది చేసేటప్పుడు ఎందుకు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కానీ ఫీలింగ్ ఉంటుంది. మనం పని చేస్తున్నాం, వారంలో షూటింగ్ ఉంది, దాంట్లో ఇలాంటి ఒక ఎపిసోడ్ తీస్తున్నారు, దానికోసం మన టీం ఇంత కష్టపడుతున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి లోపల నుంచి బాధ్యత నుంచి భయం ఉంటుంది కదా, అది పరిగెట్టి చేస్తుంది. ఖాళీగా ఒక 5-6 months కూర్చున్నప్పుడు మనమే కొంచెం రిలాక్స్ అవుతాం కదా. ఇప్పుడు సూపర్ సుబ్బు ఇది అయితే మాకు షూటింగ్ 2 గంటలు టు 2 గంటలు ఫ్రో. సో రోజు 4 hours మాకు కార్లోనే జర్నీ ఉండేది. మనోడైతే పక్కన ఎక్కడ రిసార్ట్లో ఉండిపోయాడు, నాకు అలా ఉండలేను, నాకు ఇంటికి రావాలి ఎలాగైనా సరే. సో నాకు ఎలా ఎక్కడికి వెళ్ళినా సరే హైదరాబాద్కి ఇంటికి వచ్చాను నేను ఒకవేళ హాలిడేకి వెళ్ళినా కూడా మ్యాక్సిమం 15 రోజుల తర్వాత నేను వచ్చి ఒక 3 రోజులు నా అపార్ట్మెంట్లో నా ఇంట్లోనే ఉన్నానంటే ఎంతంటే మా కమ్యూనిటీలోనే మా మమ్మీ డాడీ ఉంటారు, ఏంటి విల్లాలో మమ్మీ డాడీ ఉంటారు, పక్కన అపార్ట్మెంట్స్లో పెద్దమ్మ పెద్దనాన్న ఉంటారు,
కానీ నేను నా అపార్ట్మెంట్లోనే ఉండగలను. మీరు సెపరేట్ ఉంటారా? నా అపార్ట్మెంట్లోనే ఉంటాను నేను. ఓకే. సో నాకు అదేంటంటే అదొక చిన్న హోమ్ సిక్ ఫీలింగ్ లాగా ఉంటుంది. మీరు అడిగరికి ఎక్కడ ఉంటారని, నేను ఎక్కడికి వెళ్ళినా 10 రోజులు 12 రోజులు మ్యాక్సిమంలో. ఇండియాలో అంటే 1 వీక్, 1 వీక్లో ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ హోమ్ ఇన్ హైదరాబాద్. సో నేను వచ్చి వెళ్ళేవాడిని. మాకైతే అసలు ఆ టైంలో మెయింటెనెన్స్ చాలా టఫ్ అయిపోయింది. బట్ నవ్ ఐఎమ్ యూస్ టు ఇట్. అది పెద్ద ప్రాసెస్లా అనిపించట్లా. ఓకే. అంటే మీరు ఇది మేబీ కొంచెం పర్సనల్ కావచ్చు, కానీ పేరెంట్స్తో కాకుండా సెపరేట్గా మీరు మళ్ళీ మీ అపార్ట్మెంట్లో ఉండడానికి ఏంటంటే మీ వర్క్ స్టైల్ వేరే ఉంటుంది, ఫ్రెండ్స్ వస్తుంటారు అలాగా? అంతే, అదే లేదండి, మా పేరెంట్స్ పక్కనే ఉంటారండి, లిటరలీ 1 minute. బట్ అందరికీ వాళ్ళ వాళ్ళ స్పేస్ మంచిది కదా. నాకేంటి ఇక్కడే పక్కనే మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు, లంచ్కి కావలిస్తే వెళ్ళొచ్చు, వీకెండ్కి కావలిస్తే వెళ్ళొచ్చు. నా పక్కనే మా పెద్దనాన్న ఉన్నారు, రోజు వచ్చి వెళ్ళేటప్పుడు 10-15 నిమిషాలు స్పెండ్ చేసి వస్తాను. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ స్పేస్లో ఉన్నారు, నేను ప్రశాంతంగా మా స్పేస్లో ఉన్నాను. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. నాకు అంతలా కావాలంటే వీకెండ్కి వెళ్ళి వీళ్ళ వాళ్ళతో పాటు ఉండి వచ్చేస్తాను, లేదా పెద్దనాన్న దగ్గర ఉండి వస్తాను. ఇట్ ఈస్ ఒక అలవాటు కూడా కదండి. నేను చాలా ఏళ్ళు ఒక్కడనే బతికేసాయి కదా. ఈ లాస్ట్ 7-8 ఏళ్ళుగా అందరినీ పక్కనే ఉండేటట్టు చేస్తున్నాను. బట్ దానికి ముందు చాలా ఏళ్ళు ఒక్కడనే బతికాయి కదా. సో ఆ అలవాటు కూడా ఒకటి ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ నేను ఏ టైం షూటింగ్కి వెళ్తాను తెలియదు, ఏ టైం రిటర్న్ వస్తాను తెలియదు. ఇప్పుడు మాకు షూట్కి నేను పొద్దున్న 5:30కి బయలుదేరాల్సి ఉంటుంది, అప్పుడప్పుడు రాత్రి 3 గంటలకు రిటర్న్ వస్తాను. నేను వచ్చేటప్పుడల్లా ఇల్లు వేస్తారు, ఏమైనా తింటావా అంటారు. ఓకే, ఇవన్నీ నాకు, లేదా నేను ఏదో టెన్షన్లో వస్తా. ఐ డోంట్ వాంట్ దెమ్ టు సీ మీ బీయింగ్ స్ట్రెస్డ్ కదా. సో ఎందుకు వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు నేనేదో టెన్షన్లో ఉండి ఈడెందుకు టెన్షన్లో ఉన్నాడని వాళ్ళు కనుక్కుని, ఇవన్నీ అన్నెసరీ ప్రాసెస్ కదా. ఈ స్పేస్ బాగుంది. అదే నేను మరీ దూరంగా కూడా ఉండలేను. వాళ్ళు ఒక 2 స్ట్రీట్లు దూరం ఉంటే టఫ్. అందరూ పక్కనే ఉండాలండి. 2 ఇళ్ళు పక్కన. బయటకు వచ్చి బాల్కనీ నుంచి చూస్తే ఇల్లు కనిపిస్తుంటుంది. దాన్ని అందరికీ నేను ఈ కమ్యూనిటీలోనే కొనిపెట్టేసాను అనమాట. ఎవరైనా ఇటే ఉండండి, ఏ ఇబ్బంది లేదు, నాకు కంఫర్టబుల్ అని. ఓకే. ఈ మధ్య నేను ఒక 2-3 డేస్ క్రితమేమో, అసలు ఈ సినిమాతో సంబంధం లేదు కానీ అనుకోకుండా మీ రీల్ నాకు సజెషన్ వచ్చింది, చూశాను. ఎవరో ఫ్యాన్ మేడ్ వీడియో, అబ్బాయి కాదు, సందీప్ కిషన్. వై ఓన్లీ సందీప్ కిషన్ అంటే మీ మొత్తం మీ 6 ప్యాక్ బాడీ ఇవే వేసి ఒక రీల్ చూసారా? మీకు అలాంటి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయా? నాకు ఈ మధ్యన ఎక్కువ వస్తున్నాయండి, నేను చూస్తున్నాను. అండ్ ఐ థింక్ లాస్ట్ 2-3 years has been happening. నాకు హ్యాపీగానే ఉంది, సర్ప్రైజింగ్గానే ఉంది. ఎందుకంటే ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ఇంత అని, మేబీ ఆన్లైన్ ఇది ఇదేంటేమో. బట్ ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఇవన్నీ నేను ఎక్కువ సీరియస్గా తీసుకోను, నేను అంత సీరియస్గా తీసుకోను. ఉన్నంత వరకు వెరీ హ్యాపీ. దట్ ఈస్ ఆల్సో మోటివేషన్ టు లుక్ ఎ స్పెసిఫిక్ వే. అండ్ అన్నిటికన్నా ఇది ఎక్కువ నేను బాయ్స్కి కాంప్లిమెంట్గానే అనుకుంటాను. అంటే ఐ థింక్ ఆర్ ఐవ్ ఆల్వేస్ బిలీవ్డ్, నేను సందీప్ ఏంటో పక్కన పెడితే సందీప్ కిషన్ అనే ఒక ఐడెంటిటీ ఏమైతే ఉందో, ఇట్ రిప్రజెంట్స్ ఎవ్రీ నార్మల్ తెలుగు బాయ్. ఇప్పుడు అంటే ప్రతి గ్యాంగ్లోని ఒకడు లిటరలీ ఆల్మోస్ట్ ఇంచుమించుకు నాలాగే ఉంటాడు. ఐ హ్యావ్ సీన్. ఇప్పుడు 10 మంది ఫ్రెండ్స్ ఫోటోకి వచ్చారంటే అబ్బాయిలు, అందులో ఒకటి నన్ను చూస్తే ఎక్కడో ఓకే, ఆ స్కిన్ టోన్ కానీ, ఆ జుట్టు కానీ, ఆ గెడ్డం వచ్చే విధానం కానీ నాకు నేనే అనిపిస్తుంటాను. అది సే ఇట్ ఆల్సో. సో ఇఫ్ ఎనీథింగ్ దిస్ ఇస్ జస్ట్ ఎ వే ఫర్ బాయ్స్ టు నో దట్ నువ్వు కొంచెం కష్టపడి సరిగ్గా తిని జిమ్కి వెళ్ళి కరెక్ట్గా ఉన్నావు అంటే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ లుక్ లైక్, ఆర్ పీపుల్ విల్ లైక్ యూ ఫర్ ద వే యూ లుక్. ఇది నాకు ఒక లైక్ వెన్ ఐ కేమ్ ఇన్ ఇనిషియలీ a lot of things were normal, like even brown skin అంత కామన్ కాదు. ఇవాళ అది నచ్చి చెప్తున్నారు అనేది నాకు అది కొంచెం హ్యాపీగా ఉంది. సో ఐఎమ్ హ్యాపీ దట్ సమ్వేర్ ఐఎమ్ బికమింగ్ ఎ సటిల్ ఐడెంటిటీ ఫర్ దట్. అది చాలా నాకు అది హ్యాపీ. ఓకే, మీరు అన్నారు కాబట్టి నాకు ఈ క్వశ్చన్ వస్తుంది, బ్రౌన్ స్కిన్ ఏదంటే ఇప్పుడు అందరికీ చాలా మనకి అంటే అందుబాటులోకి, నాట్ ఈవెన్ సెలబ్రిటీస్, ఇంకా ఈ మిగతా వాళ్ళు కూడా స్కిన్ టోన్ పెంచడానికి వాటికి చాలా కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, ఇంజెక్షన్స్, వీటన్నిటికీ చాలా ఈజీగా వెళ్తున్నారు. మీకు అలా ఎప్పుడన్నా అనిపించిందా అలా ట్రయల్స్? నేను ఇన్ఫాక్ట్ ఆన్ కెమెరా ఒక షేడ్ డార్కర్ గానే వేసుకుంటానండి. వై? నేను కావాలనే చేస్తాను, ఎందుకంటే అది చిన్న ఇదని అనుకోవచ్చు. లైక్ నేను ఇనిషియలీ ఫస్ట్ ఆడిషన్స్ అది చేసేటప్పుడు నాకు అందరూ ఫస్ట్ ఏమన్నారంటే నీ స్కిన్ టోన్కి నువ్వు తమిళకి సూట్ అవుతావు, తెలుగుకి సూట్ అవుతావు అన్నారు. అవునంటారు పక్కన. అప్పుడు చాలా రోజులు తమిళ్ అని అనుకున్నారు, ఎందుకంటే ఈ గ్రో అప్ అంటే వాళ్ళకి ఆ స్కిన్ టోన్ మీద వచ్చింది. మీరు అంటే ఇది మీరు జనరల్ కూడా చూడండి, మనకి తెలుగులో కూడా డార్క్ బ్రౌన్లో ఉండే హీరోస్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. మొత్తం లెక్కేసుకుని 4 అంతే పైన స్కిన్ టోన్లో ఉండరు. నన్ను చాలా మంది సినిమా అయిపోయిన తర్వాత కూడా బయట తెల్లగానే ఉన్నావు కదా నా స్క్రీన్లో నాకు కనిపిస్తున్నా ఉన్నారు. నేను కావాలని 2 షేడ్లు ఎక్కువ వేసుకుంటాను. ఐ ఫీల్ లైక్ వై షుడ్ దట్ బి బ్యారియర్ కాదు, అదొక లెక్క. ఇలా ఉన్న పీపుల్ అనేది టుడే ఇంటర్నేషనల్లీ బ్రౌన్ ఇస్ ద కూల్ స్కిన్ టోన్ అండి. లైక్ ఎవ్రీబడి స్పీకింగ్ అబౌట్
ఆర్ లైకింగ్ ఆర్ యాడ్స్ కానీ మీరు చూస్తే లాస్ట్ 4-5 yearsలో నాకు ఎక్కువ యాడ్స్ చేస్తున్నాను నేను. బికాస్ 10 years ago it was clearly said to me that this skin tone is not for ads. ఇవాళ this is the skin tone for ads. So in a way, if I can represent something good, why not? ఇప్పుడు నాకు నేను స్కిన్ ట్రీట్మెంట్ అది చేయించుకుంటా, బట్ అది నేను ఇంకా ఎక్కువ తెల్ల కనిపించడానికి అయితే ఎప్పుడు చేయించుకోను. ఐ హావ్ నెవర్ డన్ దట్. ఐ డూ మోర్ స్కిన్ అంటే ఫర్ గుడ్ స్కిన్ అయితే హెల్దీ గుడ్ స్కిన్ క్లియర్గా ఉండాలనేది ఈ లాస్ట్ 5-6 years స్టార్ట్ చేశా. బట్ అదర్వైజ్ ప్రైమర్లీ ఇట్స్ ఓన్లీ ఈటింగ్ క్లీన్ వర్కింగ్ అవుట్. ఇది సిల్లీ అనిపించవచ్చు, బట్ నాకు నేను కొన్ని విషయాలు బయటికి చెప్పుకోకపోయినా నేను కొంచెం ప్రౌడ్ ఫీల్ అవుతాను కదా. I feel like this is my representation and I want to represent that. నాట్ సిల్లీ, చాలా మందికి ఇది ఒక మంచి లెసన్ లాగా లేకపోతే ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. ఎప్పుడు ఫెయిర్ స్కిన్తోనే ఉండాలి అని దానికి సంబంధించి ఎంతోమంది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్న వాళ్ళకి మీరు చెప్పింది చాలా మంచిది. చూస్తుంటే the people known as the best looking people in the country are all dark tone in some tone కదా. సో మనకు అది ఎక్కడో ఒక చిన్న విధంగా ఒక 1000 మంది కూడా అది పాజిటివ్గా అప్రోచ్ అయిందంటే ఇట్స్ గుడ్ థింగ్ అని కదా. ఇప్పుడు వెరీ సింపుల్ థింగ్ అండి, వెన్ సంబడీ లైక్ మీ ఆర్ సంబడీ ఎల్స్ ఆఫ్ మై టోన్ ఆర్ లుక్ ఒక 10 మంది జనాలకు నచ్చారంటే ఆటోమేటిక్లీ మోర్ యాక్టర్స్ లైక్ దాట్ విల్ బి ఎక్సెప్టెడ్. ఇనీషియల్గా నేను ఫస్ట్ ఆడిషన్ చేయాలనుకున్నప్పుడు అప్పటికి ఇంకా జస్ట్ రాఘవేంద్ర ఈ సినిమాలన్నీ ప్రభాస్ అనే సినిమాలు మొదలుపెట్టే టైం. అప్పుడు చాలా హైట్ ఎక్కువ ఉన్నాడు, హీరో ఒప్పుకుంటారో లేదో విలన్నాను అన్నారు. ప్రభాస్ అని ఎప్పుడైతే హీరో అయ్యాడో ఆటోమేటిక్లీ టాలర్ యాక్టర్స్ విత్ బ్రాడ్ ఫ్రేమ్స్ instantly start being accepted more. So sometimes some subtle changes will make kada. So I've always believed in that. If that's the case, welfare. Right. So మల్లిక్ గారు, ఇప్పుడు సూపర్ సుబ్బు ఇలాంటి సబ్జెక్టు మీరు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నారు, మీరే ఒక ప్రొడ్యూసర్ యాంగిల్లో చూస్తే కనుక దీంట్లో ఏంటి అంటే ఆ బెనిఫిట్స్ ఏంటి, ఒక ప్రొడ్యూసర్ కలిసి వచ్చే విషయాలు ఏంటి, ఆ యాంగిల్ చెప్పండి ఒకసారి. కలిసి వచ్చే విషయాలు ఏముంటాయండి, అది నచ్చడం నచ్చకపోవడం అన్నది ఒకటే. కథ బాగుంటే దాని మీద డబ్బులు పెడతాం, లేదంటే నచ్చకపోతే పెట్టకపోవడం తప్ప ప్రొడ్యూసర్కి ఇంకేముంటుందండి. ఐ థింక్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో నెట్ఫ్లిక్స్ సో గ్రేటర్ దెన్ దే యాక్చువల్లీ ఈ విజన్ని అర్థం చేసుకున్నారు. దే సా దట్ ఇలాంటి స్టోరీ సౌత్లో కూడా చెప్పాలి అండ్ ఇట్ ఇస్ టైమ్ అండ్ వీ షుడ్ స్పీక్ అబౌట్ సో మెనీ థింగ్స్ అని వాళ్ళు కూడా రైటర్స్ విజన్ అర్థం చేసుకొని చేద్దాం అనుకోవటం. చాలా మంచి అంటే నెట్ఫ్లిక్స్ ఎలాగో నెట్ఫ్లిక్స్ నుంచి మాకు అభిషేక్ అని చెప్పి ప్రొడ్యూసర్ ఉన్నా. ఈజ్ వెరీ వెరీ గుడ్, వెరీ నైస్ గా. హీ అండర్స్టాండ్స్ ఎవ్రీ మైన్యూట్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్ అండ్ చాలా ప్రేమిస్తున్నాడు. అందరికన్నా ఎక్కువ దీన్ని ప్రేమించింది మళ్ళీ తర్వాత తెలుసు అభిషేక్ గారు. అది కాకుండా రాజీవ్ గారు, భరత్ గారు మా ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ చిలక ప్రొడక్షన్స్ నిజంగా చాలా మంచి వాళ్ళు అండి. అంటే నాకు అప్పుడప్పుడు it's very important for humans to be good people. మంచి వాళ్ళు ఉండడం చాలా ఇంపార్టెంట్. బట్ ఆల్సో వీ వర్క్ ఇన్ అ ప్లేస్ వేర్ కాన్స్టెంట్లీ అడ్వాంటేజ్ ఇస్ టేకెన్ ఆఫ్ పీపుల్ కదా. సో ఇలాంటి మంచి వాళ్ళకి ఈ అడ్వాంటేజ్ టేకెన్ ఎక్కువ జరిగేటప్పుడు ఇది చాలా ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా చెప్పలేము, బట్ చూసి అయ్యో పాపం అనిపిస్తుంటుంది కదా. సో సమ్వేర్ ఐ ఫీల్ లైక్ సూపర్ సుబ్బు ఐఎమ్ హ్యాపీ ఫర్ దమ్, ఇస్ హ్యాపీ. ఇది వాళ్ళు చేశారనేది నాకు చాలా హ్యాపీ, బికాజ్ వాళ్ళకి కంఫర్టబుల్గా నీట్గా జరిగే ఒక విషయం. నెక్స్ట్ పేరుగా కూడా చాలా మంచి పేరు వచ్చే విషయం వాళ్ళకి ప్రొడ్యూసర్స్గా. వాళ్ళు చోటా భీమ్ ప్రొడ్యూసర్స్ అండి కదా, నేషన్ వైడ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ గ్లోబల్ ఇంటర్నేషనల్ వెరీ బిగ్. బట్ మనకి ఇక్కడ ఎంతమందికి వాళ్ళ గురించి కంప్లీట్ తెలిసి చెప్పండి. ఇక్కడ తెలుగులో 4 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు కదా. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ దే ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ సూపర్ సుబ్బు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా సబ్జెక్టు గురించి మాట్లాడితే కనుక చాలా కాన్ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయి నాకు. కమింగ్ టు ఏపీ అయితే మన సీఎం గారు మీరు ఇంకా పిల్లల్ని కన్నా దానికి ఇంకొంచెం ఏవో రివార్డులు అది చెప్తున్నారు. ఓకే, అంటే దీనికి కాన్ఫ్లిక్ట్గా చెప్తున్నాను నేను, ఇది ఒకటి. అది ఏపీకి నేను చెప్పాను. తర్వాత సౌత్ ఇండియా విషయానికి వచ్చేటప్పుడు ఈ మధ్య ఏవో కొన్ని ఇవి జరిగాయి. అంటే మనకి జనాభా ప్రకారము మళ్ళీ పార్లమెంట్ సీట్లో లేకపోతే అసెంబ్లీ సీట్లో పెంచేది తగ్గించే దాని గురించి కూడా సౌత్లో తక్కువ ఉన్నారు, నార్త్లో ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఈ బర్త్ కంట్రోల్ది ఎప్పుడైతే అప్పుడు స్టార్ట్ అయిందో ఆ తర్వాత ఇక్కడ ఎక్కువ ఇంప్లిమెంట్ చేశారు, అక్కడ చేయలేదు. సో నార్త్లో ఎక్కువ మంది ఉన్నారు, మనం ఫాలో అయ్యాం కాబట్టి ఇక్కడ తగ్గిపోయారని మళ్ళీ పెంచాలి అనేది ఒకటి అది వినిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తేనేమో ఇలాన్ మస్క్ కూడా మనకి భారత్లో ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఇంకా ఫ్యూచర్లో యంగ్స్టర్స్ ఇలాంటి వాళ్ళది కౌంట్ తగ్గే అవకాశాలు వేటి గురించి మాట్లాడారు. అసలు మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది చెప్పాలి అనుకోవడానికి సబ్జెక్ట్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ జస్ట్ నాట్ అబౌట్ కంట్రోలింగ్ పాపులేషన్ కాదండి, చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్లీ
మనం కన్సెంట్ గురించి మాట్లాడాలి, ప్రెగ్నెన్సీస్ గురించి మాట్లాడాలి, చాలా విషయాలు మాట్లాడాలి. ఈ షోలో మాట్లాడాం కూడా, చాలా ఎంటర్టైనింగ్గా మాట్లాడాము అవన్నీ కూడా. ఇట్స్ నాట్ లైక్ వీ టుక్ ఏదో ప్రీచీగా ఏదో చెప్పాలి, ఓ భాషలాగా ఉంటుందండి. పాపులేషన్ విషయానికి వస్తే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి. దానికి కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్యామిలీకి ఆ ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉందా లేదా ఎంతమందిని బట్టి చెప్పడం గుడ్, బట్ ప్రాబ్లీ దే హ్యావ్ అ విజన్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ ఆల్. ఆ ఎబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్యామిలీకి ఉందా, పేరెంట్కి ఉందా, హూఎవర్ ఇస్ ద కస్టోడియన్, అసలు ఆ మనిషికి ఉందా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. అది మైండ్లో పెట్టుకోవాలి. బికాజ్ వాట్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ వి యాక్చువల్లీ సొసైటీకి మనకి ఎంతో అండ్ ఆల్ దీస్ ఇండివిజువల్స్ షుడ్ ఆల్సో బీ ఏబుల్ టు యునో బికమ్ గుడ్ ఇండివిజువల్స్ అని జరగాలి కూడా. సో ఎవ్రీథింగ్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్. సో ఇన్ దట్ వే దేర్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్ ఫర్ దట్ ఐడియా ఐ వుడ్ సే యాజ్ అ చాలా డెప్త్లోకి వెళ్ళారంటే ఇంకా చాలా బిజినెస్ అండ్ సెకండ్ అది ఆ సీట్స్ అదంతా నాకు పాలిటిక్స్ ఐడియా లేదండి. నార్త్లకు ఎక్కువ వస్తున్నాయి, సౌత్లకు తక్కువ వస్తున్నాయి పార్లమెంటరీ సీట్స్. అది మనకు అసలు నాకు ఐడియా కూడా లేదండి. ఈ సబ్జెక్ట్ దాని వెనకే ఉంది అదంతా. లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకీపూర్ పాపులేషన్ చుట్టూ ఫస్ట్ మాకీపూర్ తెలంగాణలో ఉందండి. అండ్ ఫస్ట్ మాకీపూర్ లేదండి, మాకీపూర్ ఊరే లేదండి. ఓకేనా? ఫస్ట్ ఓకేనా. రెండోది ఫిక్షనల్ టౌన్. రెండోది మాకీపూర్లో ఒక్కొక్కడికి 7-8 మంది ఉన్నారు, ఎవడెక్కడ ఉన్నారో కూడా తెలియదు. సో మనం పిల్లల్ని కండం తప్పే కాదు, బట్ వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ని, మంచి లైఫ్ని ప్రసాదించగలిగే అవకాశం కూడా మనకు ఉండాలి. సో ప్లీజ్ కనండి, బట్ మీకు ఆ కెపాసిటీ, ఆ గ్యారంటీ ఉన్నప్పుడు కనండి. వాళ్ళకు మంచి లైఫ్ని మనం తప్పకుండా, అంటే వాళ్ళు ఎలా వెళ్తారనేది వాళ్ళ ఇష్టం, బట్ ఆ అవకాశానన్నా మనం సృష్టించగలగాలి కదా. సో అది ఏ ఊర్లో అయినా సరే, అది భారతదేశంలో అయినా సరే, వేరే దేశంలో అయినా సరే, పిల్లల్ని కనేటప్పుడు వాళ్ళకి మంచి లైఫ్ మనం అందించగలమా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. గుండెల్లో గోదావరి దగ్గర నుంచి చూస్తున్నాను నేను మీ సినిమాలన్నీ. నేను ఇది అడగడానికి రీజనే వేరు. సరే, మిమ్మల్ని నేను అసలు ఇదే చేయట్లా. నేను లిటరలీ ఏమన్నానంటే ప్రతి ఇంటర్వ్యూలో నన్ను అడిగే ప్రశ్న ఇదే. ఓకేనా? మజాకాకి అడిగారు, భైరవకోనకి అడిగారు, రాయన్కి అడిగారు, మైకిల్కి అడిగారు, దీనికి అడిగారు. ఈ గ్యాప్లో 5 సినిమాలు 6 సినిమాలు వచ్చినాయి, వర్కౌట్ అయిన కంటెంట్లు ఉన్నాయి. ఐ రియలైజ్ దట్ సమ్ టైమ్స్ సమ్ ఐడెంటిటీస్ ఆర్ ఫార్మ్ బై పిఆర్. కొంత యాక్టర్స్కి కొన్ని ఐడెంటిటీలు పిఆర్ ద్వారా క్రియేట్ చేసేస్తారు. వాళ్ళు అనగానే కొన్ని మాటలు వస్తాయి. నా గురించి అయ్యో సందీప్ చాలా మంచి యాక్టర్, చాలా మంచోడు, పాపం అనుకున్నాను ఇట్లు రావు. ఇది నా పిఆర్ పెగ్గు. మీకు అర్థమైందా? సందీప్ అనగానే ఫస్ట్ ఐడెంటిటీ ఈ పిఆర్ పెగ్గు. దాంట్లో ఎక్కడో చిన్న జాలి వస్తుంది, అది అక్కర్లేదు. మీరు జారిపడాల్సిన సిచ్యువేషన్ నేను లేను. ఇంకా మిమ్మల్ని ప్రౌడ్ చేయడానికి నేను కష్టపడుతున్నాను అని ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం మాత్రం. అది గ్రేట్ ఆంధ్ర లాంటి ఇంటర్వ్యూలు చెప్తే ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది కాబట్టి దీంట్లో చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా మీవి చాలా రిలీజ్లు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా ఇప్పుడు సూపర్ సుబ్బు ఉంది, మళ్ళీ July 31st సిగ్మా ఉంది, జేసన్ సంజయ్ సినిమా. సో హోప్ యూ ఆల్ వాచ్ బోత్. మళ్ళీ దానికి కూడా కలిసి మాట్లాడము. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.